అంతర్జాతీయ మాదక ద్రవ్య వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం 26 జూన్ 2025 మాదక ద్రవ్యాలు వద్దు జీవితం ముద్దు అనే కార్యక్రమాన్ని సౌత్ వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో ఈరోజు విజయనగర్ కాలనీ డివిజన్లోని ఫుట్బాల్ గ్రౌండ్లో స్కూల్ స్టూడెంట్స్లతో కలిసి ఒక కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సౌత్ వెస్ట్ జోన్ ఆసిఫ్ నగర్ డివిజన్ ఎస్సీపీ మరియు మహదీపట్నం పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. మాదక ద్రవ్య రహిత తెలంగాణ మా లక్ష్యం, మాదక ద్రవ్య రహిత తెలంగాణ కోసం మాతో చేతులు కలపండి అనే నినాదాన్ని పిల్లలకు తెలియజేయడం జరిగింది. Before going to teachers, let us. Am I audible? Because you are the backbone of our country. Before going to teachers, and say, let us pledge, have a pledge. All say no to. Yes. Yes to. Yes. Right. That's it. Say to. Yes. Thank you. On your hand. డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ గ్రౌండ్లో. ఈ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఎవ్రీ ఇయర్ 26th జూన్ రోజున యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది ఏమంటే యాంటీ డ్రగ్ డే కింద డిక్లేర్ చేశారు వాళ్ళు యునైటెడ్ నేషన్స్లో. దాన్ని పురస్కరించుకొని ఈ రోజు అనగా 25వ తారీఖు జూన్ రోజుని మీ స్కూల్స్ పిల్లలందరికీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వాళ్ళు ప్రమోట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది మా అడిషనల్ డీసీపీ గారి ఆధ్వర్యంలో. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పిల్లలు, మన దేశం నిర్వీర్యం అయిపోతుంది డ్రగ్స్కి. యూత్, ఎస్పెషల్లీ యూత్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పాపులేషన్ ఉన్న యూత్ ఉన్నది మన కంట్రీ ఇండియాలో. దానికి పిల్లలు ఈ డ్రగ్స్ బారిన పడి, ఈ నార్కో టెర్రరిజం బారిన పడి మన యూత్ అంతా నిర్వీర్యం అయిపోతుంది. దానికి అలా కాకుండా ఈ అవేర్నెస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో డ్రగ్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి నేచురల్ డ్రగ్స్, 2 సింథటిక్ డ్రగ్స్. సింథటిక్ డ్రగ్స్ అనేది MDMA, MSD ఇవి టాబ్లెట్స్ ఉంటాయి. నేచురల్ డ్రగ్స్ అనేది ఈ గంజా, చరస్, హాషిష్ ఇవన్నీ నేచురల్ డ్రగ్స్ కింద వస్తాయి. ఇవన్నీ తీసుకోవడం మూలాన్ని సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ అంటారు వాటిని. సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ ఎఫెక్ట్స్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ మీద డైరెక్ట్ పనిచేస్తుంది. నర్వస్ వీక్ అయిపోయి సేమ్ డే మళ్ళీ నెక్స్ట్ డే ఆ డోసు వెళ్ళకపోతే వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది. వైలెంట్గా తయారవుతారు. వైలెన్స్లో క్రైమ్స్ కూడా కమిట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. స్టూడెంట్స్ వాళ్ళు అలా తప్పుదారి పట్టుకోకుండా వాళ్ళకి అవేర్నెస్ ప్రమోట్ చేయడానికి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం. దీంట్లో ఇప్పుడు 3 స్కూల్స్ అయింది. వాణి స్కూల్, లయోలా స్కూల్ అండ్ సెయింట్ జోసెఫ్స్. వాళ్ళకి అర్థమయ్యేటంటే మామూలుగా ఇనిషియల్ స్టేజ్ నుంచే వాళ్ళకి అవేర్నెస్ తీసుకుందామని, చిన్నపిల్లలు వీళ్ళకి ఇంకా డ్రగ్ అనేది అవగాహన లేదు. వాళ్ళకి చెప్పడం వలన వాళ్ళు అవేర్నెస్ వస్తుందని, దాని జోలికి పోకుండా ఉంటారనేది మా దృక్పథం. అది చాక్లెట్లు అమ్ముతున్నారు, గాంజా ప్యాకెట్స్ అమ్ముతున్నారు పాన్ డబ్బాల్లో. వాటిలో ఈ నియర్ బై స్కూల్స్ ఏమైనా ఉంటే వాటిలన్నిటి మీద చెక్ పెడుతున్నాము. ఐస్ క్రీమ్స్ పార్లర్స్లో ఈ చుట్టుపక్కల పిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది ఈ చాక్లెట్స్, ఐస్ క్రీమ్ పార్లర్స్ కాబట్టి వాటిల్లో చెక్ పెట్టి డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాము. దొరికితే స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. డ్రగ్స్లో చాలా పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయి.